నా బంగారం పోయిందయ్యా. అయ్యో నా బంగారం పోయింది. అయ్యో మా ఆయన ప్రేమగా కొనిచ్చిన బంగారం కనిపించట్లేదు. అయ్యో అయ్యో మా పిన్ని బంగారం. నాన్న అలా అనకూడదు నాన్న. ఇంటి దొంగల పని అన్నారు. ఇంట్లో ఎక్కడా మీ బంగారం దొరకలేదు కదా. బావుగారు, అత్తయ్య గారు, మీరెవ్వరూ ఏమీ అనుకోనంటే నేనొకటి చెప్తాను. చెప్పు. రాత్రి మన ఇంటి వైపు ఆ గాయత్రి ఇలా రావడం చూశాను అత్తయ్య. గాయత్రి దొంగతనం చేసిందని నీ అనుమానమా? తను ఆ పని చేయదు. ఏమో అక్క, డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడంటారు. అలాగే ఆ గాయత్రి కూడా. వదినా, అసలే ఆస్తి కోసం బాలానే చంపాలని చూసింది. డబ్బు కోసం దొంగతనం చేయదని ఏంటి గ్యారంటీ? పిన్ని, బాబాయ్, గాయత్రి చాలా 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 గుడ్ గర్ల్. మీలాగా బ్యాడ్ కాదు. అబ్బా, బామ్మ, ఇల్లంతా వెతికినప్పుడు అవుట్ హౌస్ కూడా మన ఇంట్లో భాగమైనప్పుడు అక్కడ కూడా వెతకాలి కదా. బామ్మగారు, మీరేమనుకోనుంటే ఒకటి చెప్. అవుట్ హౌస్ లో కూడా వెతుకుదాం.